సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి మనమైతే ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. సో అదేంటి అనేది నేను వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయొద్దు. చూసిన వాళ్ళు వెంటనే లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ప్రజెంట్ యూట్యూబ్ మనము వీడియోస్ చేయాలి అండ్ మానిటైజేషన్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి అంటే చాలా కష్టమైతే అయిపోతుంది. ఎందుకు అంటే చాలా ఎక్కువ రూల్స్ అయితే తీసుకొని వస్తున్నారు. దాంట్లో వచ్చేసి ఒరిజినల్ కంటెంట్ ఉంటేనే వాళ్ళైతే ఛానల్స్ని అయితే మానిటైజ్ అయితే చేస్తున్నారు. ఒరిజినల్ కంటెంట్తోనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఉండాలి. మధ్యలో ఏ వీడియో వచ్చినా కూడా ఆ వీడియో అయితే డిలీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం అన్ని వీడియోలు మనం చేసి అయితే పెడతాం. మన ఛానల్ ఎప్పుడైతే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుందో సో అప్పుడు వచ్చేసి మన ఛానల్ అయితే రివ్యూకి అయితే వెళ్తుంది. రివ్యూకి వెళ్ళినప్పుడు మనం ఏదైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒరిజినల్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఒకటికి 10 టైమ్స్ అయితే చెక్ చేస్తారు. సో ఒరిజినల్ కంటెంటే ఉంది, మనమే కనిపించినాం, లేకపోతే మనము ఏదన్నా చూపించుకుంటూ ఒక పర్టికులర్ పర్పస్ ఉన్న వీడియోకి మనం వాయిస్ ఓవర్ ఇస్తూ మన ఒరిజినల్ కంటెంట్తో మనం కనిపిస్తూ ఒకసారి వాయిస్ ఓవర్తో ఒకసారి, సో ఇలాగైతే మనము చేసుకుంటూ ఫ్రెండ్స్తో తీసిన వీడియోస్ అండ్ దాంట్లో కూడా మనం ఏదన్నా ట్రిప్కి వెళ్ళి చూపించిండేటివి, లేకపోతే ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఫుడ్ ఇవన్నీ చూపించిండేటివి, బయటికి వెళ్ళినప్పుడు ఒక మినీ వ్లాగ్, ఇట్లా అన్నీ మనం ఒరిజినల్ కంటెంట్ చేసినాము అంటే ఆటోమేటిక్గా వితిన్ 2 days, వితిన్ 1 డేలోనే మనకు ఎలిజిబుల్ అయితే అయిపోతుంది మానిటైజేషన్కి. సో మనకు మానిటైజేషన్ ఎలిజిబుల్ ఆన్ అయిపోతుంది, అర్నింగ్ ఆప్షన్ మనకి ఆన్ అయితే అయిపోతుంది. అప్పుడు మనం ఇంకా డబ్బులు సంపాదించడం అయితే ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువ మన మీద రెస్పాన్సిబిలిటీస్ అయితే పడతాయి. చాలా అంటే చాలా నీట్ కంటెంట్ పెట్టాలి, వల్గర్ కంటెంట్ అయితే పెట్టకూడదు, అండ్ ఒకరిని తిడుతూ అయితే అస్సలు పెట్టకూడదు. అండ్ మోటివేషన్స్ స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం, మోటివేషన్ చెప్పండి. అండ్ ఏదన్నా ఎడ్యుకేషన్ పరంగా తెలుసుకోవాలి అన్న వీడియో ఏదన్నా ఉంటే హ్యాపీగా పెట్టండి, నో ప్రాబ్లం. అండ్ ఎవరైనా వేరే వాళ్ళ వాయిస్ ఓవర్, ప్రస్తుతం చాగంటి అండ్ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, చాగంటి ఇంకా చెప్పే వాళ్ళు అయితే ఉన్నారు కదా, వాళ్ళ వీడియోస్ వాళ్ళ వాయిస్ ఓవర్స్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి దానికి ఒక ఫొటోస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ లేకపోతే పింట్రెస్ట్లో నుంచి డౌన్లోడ్ చేసిన వీడియోస్ కానీ ఇవన్నీ పెట్టి చేశారు అంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అయిన వాళ్ళది ఖచ్చితంగా ఏమవుతుందంటే స్ట్రైక్ అయితే పడిపోతుంది. వచ్చే డబ్బులు కూడా వాళ్ళకైతే వెళ్ళిపోతాయి. సో జాగ్రత్తగా ఉండండి, ఓన్లీ ఒరిజినల్ కంటెంటే తీయండి.